హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో కంబళించిన కంకరు ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పరు 19 మంది దుర్మరణం. బీజాపూర్ హైదరాబాద్ రహదారిపై మృత్యుఘోష. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ కంబళించిన కంకర కారణం ఎవరు మరి? 19 మంది మృతి చెందారు. అసలు ఆ కుటుంబాల పరిస్థితి, ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు, 10 నెలల పాప కూడా, ఒక పాప చనిపోయింది అందులో. ఈ దీంట్లో రకరకాలు చెప్తున్నారు. బస్సు కెపాసిటీ 50 మంది అయితే 72 మంది ఎక్కారు, ఇదొక కారణమని. లేదా టిప్పరు డ్రైవరు అతివేగంగా లేకపోతే మందు తాగి నడిపిండు అని చెప్పి. ఈ ఈ లోడ్ విషయానికి వస్తే 50 మంది బస్సు కెపాసిటీలో 72 మంది ఉండటం అనేది ఇదేదో ఈ ఒక్క బస్సుకే లేదు. ప్రతి బస్సులో ఆ సీజన్‌ని బట్టి 50 మంది దాంట్లో 90 మంది ఉన్నాయి, 75 మంది ఉన్నాయి, 80 మంది ఎక్కిన బస్సులు కూడా ఉంటాయి. అంటే బస్సులో లోడ్ ఎక్కువైనందుకు అయింది అని చెప్పి ఒక 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 చర్చ. టిప్పర్ వచ్చి గుద్దుకోవడానికి కారణం పెద్ద గోతుంది. ఆ మిర్జాగూడ దగ్గర ఈ ఈ స్పాట్ ఏదైతే యాక్సిడెంట్ స్పాట్‌లో పెద్ద గోతుంది. ఆ ఒక్క గోతే కాదు, ఆ రోడ్‌లో చాలా దారుణమైన పరిస్థితి. చేవెళ్ళ వికారాబాద్ రోడ్డు జర్నీ చేయాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణంగా ఉన్నా గానీ ప్రభుత్వం గానీ, ఆర్‌అండ్‌బి డిపార్ట్‌మెంట్ గానీ, నేషనల్ హైవే ఈ ఈ దీనికి సంబంధించి ఆర్‌అండ్‌బి గానీ, ఎస్సీ గానీ అదే రూట్‌లో తిరుగుతుంటరు. ఆఫీసర్స్ కూడా తిరుగుతుర్రు. జిల్లా కలెక్టర్స్‌తో సహా మిగతా వాళ్ళు అదే రూట్‌లో తిరుగుతుర్రు. ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఈ గుంటలేంది కనీసం చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించే పరిస్థితి లేదు. ఆ గుంటను తప్పించబోయి ఆ కంకర్ లోడు డ్రైవరు, అది హెవీ లోడ్ ఉంది వాస్తవంగా. ఆ హెవీ లోడ్ ఉన్న కంకర్ డ్రైవరు దాన్ని డైరెక్ట్‌గా డ్రైవరు వైపు, ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ వైపు దూసుకొని పోయి ఒక 6 సీట్ల మందం, దాదాపు 6 సీట్ల వరకు కొట్టుకుంటూ పోయిండు. దాంట్లో ఉన్న కంకర అంతా దాంట్లో ప్రయాణికుల పైన పడితే మెయిన్ కంకర వల్ల చనిపోయారు ఎక్కువ మంది. ఈ ఉల్టా అయిపోయింది ట్రక్కు. కంకర్ ట్రక్ అంతా బోర్ల పడ్డది. ఒరిగిపోయింది. అది మొత్తం తెలిసిపోయి బస్సులో పడ్డది. దాని కింద పడి చనిపోయారు పాపం. దీనికి కారణం ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు, అక్కడున్న రాజకీయ పార్టీలు. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా, అక్కడున్న ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు గానీ, రోడ్డు ఇంత ప్రమాదంగా ఉంది అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇయ్యడం, పొలిటికల్‌గా విమర్శలు చేస్తారు. రోజు ప్రెస్ మీట్లు పెడతారు, కూర్చుంటారు, మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినోడు లేడు. ఒకవేళ ఎవరన్నా ప్రజా సంఘాలు లేదంటే సొసైటీ ఇట్లాంటి వాలంటరీ కార్యకర్తలు ఇస్తే దాని గురించి ఎవడు పట్టించుకోడు. పెద్ద పెద్ద గోతులు. కనీసం స్పృహ ఉన్న ఆఫీసర్ ఎవడైనా అటు నుంచి వచ్చి తిరుగుతూ ఉంటారు కదా కార్లలో. ఇంత గోతులు ఉన్నాయి, దీని వెనక తప్పించబోయో టూ వీలర్సో, కార్లో లేకపోతే బస్సులో ఇట్లాంటివి జరుగుతాయి కదా. దీనిపైన ఏదన్నా వాళ్ళకు ఉంటుంది పవరు. పై ఆఫీసర్లకో, దానికి సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్లకో ఎండార్ చేసి కనీసం దీన్ని ఏదైనా కనీసం కాస్త గ్రావెల్ అన్న పోసే ప్రయత్నం చేయండి అది అని చెప్పరు. 2 అడుగుల లోతు, 3 అడుగుల లోతు గుంటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుంట చూస్తే, ఆ గోతు చూస్తే అదే ఉంది. దాన్ని తప్పించబోయి జరిగింది. దీనికి ప్రభుత్వం వైఫల్యమే కారణం. ప్రభుత్వ అధికారులు బాధ్యతలేనితనము, రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యం. సామాన్య ప్రజలు బలైపోయారు. దీంట్లో మళ్ళీ ఆర్టీసీ ఏం చేస్తుంది? సేఫ్టీ చెస్ అని వసూలు చేస్తారు. ప్రతి టికెట్ పైన రూపాయి. దాంట్లో ఉంటుంది. టికెట్ ఫెయిర్‌లోనే ఇన్నర్‌గా ఉంటుంది అది. దాంట్లో కలిపే తీసుకుంటారు మన దగ్గర. ఎట్లయితే రైల్వే వాళ్ళు రైల్వే టికెట్ పైన ఇన్సూరెన్స్ కోసం తీసుకుంటారో 92 పైసా, రూ. 1 తీసుకుంటారు వాళ్ళు కూడా. 8,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే రైల్వేలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ టికెట్ ఉన్న వాళ్ళకి. సేమ్ అట్లే సేఫ్టీ చెస్ అని వసూలు చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన ఆర్టీసీ యాక్సిడెంట్లలో ఆ సేఫ్టీ చెస్ బాబతు ఒక్క ఆ ప్రమాద బాధితులకు ఎవరైనా ఒక్కళ్ళకి కూడా దానికి సంబంధించిన పరిహారం ఇవ్వలే. ఏదైనా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేయటం తప్ప, వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తే రావటం తప్ప, మరి దేనికి సేఫ్టీ చెస్సు? దాదాపు కోట్ల రూపాయలు వస్తుంది. వీళ్ళు ప్రయాణం చేసే ప్రయాణికులది మంత్లీ లెక్కేస్తే ₹1,00,00,000 వస్తుంది. ఒక్కళ్ళకంటే ఒకళ్ళు ఆ సేఫ్టీ చెస్‌కి సంబంధించి ఇంతవరకు ఇన్సూరెన్స్ గానీ ఆ క్లెయిమ్ ఇవ్వరు. ఇక హడావుడిగా ఇట్లాంటివి జరగగానే గవర్నమెంట్ 5,00,000, 6,00,000 చనిపోయిన వాళ్ళకింత, కాళ్ళు ఇరిగినోళ్ళకింత, చేతులు ఇరిగినోళ్ళకింత అని అనౌన్స్ చేస్తారు తప్ప, ఆ సేఫ్టీ సెస్ ఒకటైతే రోడ్డు ట్యాక్స్ అని లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తారు వెహికల్స్ దగ్గర. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే చేస్తారు. ఆ రోడ్ ట్యాక్స్ మనం పే చేసేది, వాళ్ళు వసూలు చేసేది దేనికి? రోడ్డును సేఫ్‌గా ఉంచడానికి. ఇట్లాంటి గుంటలు గానీ ఏదున్నా ట్రావెల్ ఫ్రీగా కావటం కోసం, ఆ రోడ్డు మెయింటెనెన్స్ కోసం
ఆ రోడ్ ట్యాక్స్. ఆ రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. పీపీపీ పద్ధతిలో రోడ్ వేసిన ప్రైవేటోళ్ళు టోల్ గేట్ పెట్టి అక్కడ పైసలు వసూలు చేస్తారు. డబుల్ అన్నట్టు ఇది. ఇది వాస్తవంగా చట్టవిరుద్ధం. రోడ్ ట్యాక్స్ వసూలు చేసేదే మన దగ్గర రోడ్ల మెయింటెనెన్స్‌కి, రోడ్లు వేయటానికి, రోడ్లు సాఫీగా ఉండటానికి, దానికి సంబంధించిన ఖర్చులకే రోడ్ ట్యాక్స్ వసూలు చేసేది. ఇది వసూలు చేయంగానే మళ్ళీ టోల్ గేట్ వసూలు చేస్తారు. ఈ 2 వసూలు చేసినా మళ్ళీ రోడ్లు అదే గుంటలు. ఆ గుంట పడ్డదాన్ని కనీసం రిపేర్ చేసే నాథుడు ఉండడు. ఇదంతా వ్యవస్థలో ఉన్న లోపం అనమాట. దాన్ని బాగు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే ఒక్కళ్ళు రారు. ఎవడు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడటం, ఆ మంత్రి సీట్‌లో కూర్చోవడం తప్ప కనీసం మెదడు పెట్టి, మనసు పెట్టి ఆలోచించేటోడు లేడు. ఆఫీసర్లు కూడా అదే పరిస్థితి. నా డ్యూటీ నాకెందుకు, నాకు సమస్య నాది రోడ్డు డ్యూటీ కాదు కదా! ఆ దిక్కు ఒక ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టరో, సబ్ కలెక్టర్ వెళ్తున్నాననుకో, ఒక బాధ్యత తీసుకొని ఒక పెద్ద గోతులు ఉన్నాయని చెప్పి ఆర్‌అండ్‌బి ఈఈకో, ఆర్‌అండ్‌బి ఏఈకో కనీసం ఫోన్ చేసి చెప్పే చొరవ ఉండదు. నాది రెవెన్యూ అంతే ఇక నా పరిస్థితి. ప్రజల పైసలు తీసుకుంటున్నారు కదా! కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇది వ్యవస్థలో లోపము, గవర్నమెంట్ వైఫల్యము, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వైఫల్యం దీంట్లో. ఈ కన్నేళ్లకు కారణం. ఇది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాంట్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు ఇక. ఇంక అయిపోయాయి. చనిపోగానే దిగ్భ్రాంతులు, సంతాపాలు. ఈ దిగ్భ్రాంతులు వ్యక్తం చేసే పరిస్థితి రాకుండా చేయాల్సిందే మీరే. చనిపోయిన తర్వాత సానుభూతి ఎవడైనా చూపిస్తాడు. ఇది ఒక వార్త అయితే రైట్. పత్తి సేకరణకి ఇన్ని ఆంక్షలే, ఇప్పటిదాకా తేమ శాతం, ఇప్పుడు ఎకరానికి కొనుగోలు పరిమితుల. రైతులు మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి? గత 5 ఏళ్లలో లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు? కేంద్ర మంత్రి సిసిఐ చైర్మన్కు మంత్రి తుమ్మల ఇప్పుడు లేఖ రాసిండు. పత్తి అంతా వచ్చిన తర్వాత లేఖ రాశారు. ఇది ఎప్పుడో జూన్లో ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, అక్కడున్న సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతోని, ఎండీతోని చర్చలు జరపాలి. ఇప్పుడు మొత్తం వచ్చి కళ్ళాలలో రైతులు, మార్కెట్లలో రైతులు ఇబ్బంది పడుతుంటే, పైన వర్షాలు వస్తున్నాయి, కింద పంట ఉంటుంది, దానికి కొనేటోడు ఉండడు. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి పక్కన పెడుతుంటారు. పక్కన పెట్టినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు గుర్తొచ్చి లెటర్ ఇప్పుడు రాసిండట. ఇప్పుడు లెటర్ రాస్తే వాళ్ళు ఎప్పుడు దానిపైన డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు మీరు మాట్లాడాలి, ఆ రైతులు ఎప్పుడు అమ్ముకోవాలి, ఈ లోపల మధ్య దళారులు ఎంటర్ అవుతారు. ఆ సిసిఐ కొందు మన్ను కాదు, మీరు నాకు వడ్డీకి పావుషేరుకి ఇవ్వండి అని ఈ కొనే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు పత్తి రైతుల దగ్గర. మధ్య దళారులు, వ్యాపారస్తులు. వీళ్ళకి ఆ స్కోప్ ఇవ్వడానికి వీళ్ళు డిలే చేస్తారా అనిపిస్తుంది. ఇప్పుడు పత్తి ఎప్పుడు వస్తుందో వ్యవసాయ శాఖ మంత్రికి తెలియదా? వ్యవసాయ అధికారులకు తెలియదా? ప్రతి సీజన్లో ఏ నెలలో పత్తి వస్తుంది, పత్తి వచ్చేదానికంటే ఒక నెల 2 నెలల ముందు మనం పోయి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలి. సెంటర్లు పెట్టే దాంట్లో కానీ, తేమ శాతం విషయంలో కానీ, ఎకరాల పరిమితి విషయంలో కానీ, మొదటిదాకా తేమ శాతం విషయంలో అప్పుడిప్పుడు ఓ తూతు మంత్రం లెటర్ రాసిండు. 16% తేమ ఉన్నా తీసుకోవాలి పత్తి, మా దగ్గర వర్షాలు వచ్చినాయని. ఆ లెటర్ అటైపోయింది, దానిపైన ఏమైందో తెలియదు. ఇప్పుడు 12% తేమకే తీసుకున్నారు. 12% తేమ దాటితే రిజెక్ట్. ఇక అది అట్లా ఉండగానే ఆ సమస్య అట్లే ఉంది. మళ్ళీ ఎకరానికి ఇంత అయితేనే మేము కొంటాం. అసలు అది పండేదే తక్కువ. వర్షాలు, ఈ ఈ ఈ రోగాల వల్ల పంటే తక్కువ దిగుబడి వచ్చింది. లేదు ఎకరానికి నువ్వు 5 బస్తాలు 5 క్వింటాలు తీస్తేనేమో కొంటా, ఎక్కువ పండితే కొన్నంటే అని ఒక మెలకాట. ఇన్ని ఎకరాల వరకు ఒక రైతుకి పండిన వాళ్ళు ఆరుగాలం పండించిన పంటని డబ్బులు పెట్టి ఏమైనా ఉచితంగా తీసుకుంటున్నారు మీరు? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉచితంగా పైసలు ఇస్తాను? వాళ్ళ పంట తీసుకొని పైసలు ఇవ్వటమే కదా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నదే దానికే. ఇక దానికి ఎందుకు మరి కార్పొరేషను, దానికి ఒక ఎండీ, దానికి ఒక గవర్నమెంటు, దీనికి కండిషన్స్ అట. ఇప్పుడు చెబుతుండే ఇన్ని కండిషన్లా, ఇన్ని ఆంక్షల. ఈ ఆంక్షల గురించి ఇప్పుడు కాదు మేము మాట్లాడాల్సింది. జూలైలో మాట్లాడాల్సిన మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు లెటర్ రాయాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు చేస్తారు అది. ఈలోపు మధ్య దళారులు ఎంటర్ అవుతారు. పత్తి, వడ్లు ఈ 2 విషయాలలో ప్రభుత్వ ఫెయిల్యూర్ కొనే విషయంలో. రైట్. నమస్తే తెలంగాణ. కొనుగోళ్ల కొర్రి, క్వింటాలపై కిరికిరి. ఎకరానికి 7 క్వింటాల పత్తి కొనుగోలు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం మెలిక. 12 క్వింటాలు కొనాలని రైతుల పట్టు. తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించు. సర్కారు ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం. పలు జిల్లాల్లో నిరసనలు, రాస్తారోకలు. పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మహబూబ్నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద నేషనల్ హైవే మీద కూర్చున్న రైతులు. అరే ఎకరానికి 7 క్వింటాలు అయింది. అరే పంట పండించే శక్తి ఉండి పండించిండు అనుకో, 7 క్వింటాలు, 3 క్వింటాలు పరిమితులు.
ఇవి పెడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. తేమ శాతం విషయంలో దాంట్లో ఒప్పుకోమని చెప్పి. రైట్. తులం బంగారం ఇయ్యలేము. మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000. ఇప్పుడు తులం ధర 1,50,000 అయింది. అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేము. భవిష్యత్తులో 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఓ ఛానల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిండు. తులం బంగారం ఇయ్యలేము. 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల మహాలక్ష్మిలో తులం బంగారం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పెట్టిండు కదా, ఆయన 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్లి కూతురు తల్లికి అకౌంట్లో వేసేది. అది కొత్తగా పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేయలే, ఇయ్యలే. దాంతో ఆ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు ఓటేశారు. 2 సార్లు గెలిపించారు. కాబట్టి మనకి కూడా ఓటేయాలంటే ఆయన ఇచ్చిన లక్షతో పాటు ఇంకో తులం బంగారం ఇస్తానంటే అయిపోద్ది. ఓట్లు పడతాయి అనుకున్నారు, పడ్డాయి ఓట్లు, గెలిచారు. 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చింది, ఓహో బంగారం ధర పెరిగింది కాబట్టి మనం తప్పించుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని. అంటే మీరు ఇచ్చిన హామీలో బంగారం ధర నిలకడగుంటేనే మేము ఇస్తామని చెప్పలే. బంగారం ధర ఎప్పుడు నిలకడకుండదో అది సోయనోడికి ఓడికాయని తెలిసింది. ఉంటుందా ఎప్పుడైనా? మీరు కొనుక్కోవట్లేదా ధర పెరిగిందని? మీ ఇళ్లలో ఏదైనా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళలో లేదా మంచి చెడు అయితే డబ్బులు ఎక్కువైతే కొనుక్కోరు మీరు? అంటే బంగారం ధర వేరే కారణం చెప్పినా బాగుంటుంది. బంగారం ధర పెరిగింది కాబట్టి అంటే ఇది ఒక రకంగా ప్రజలను మోసం చేయడం, మహిళలను మోసం చేయడమే. ఇప్పటికే మహిళలు 2,500 విషయంలో గరంగా ఉన్నారు. గ్రామాల్లోకి పోతే మిమ్మల్ని ఎంటబడతారు చీపుర్లు తీసుకొని. ఏదైనా ఎన్నికలు ఉండి ఓట్లాడటానికి పోతే ఇప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల, గ్రామ నాయకులు, మండల నాయకుల పరిస్థితి అదే. ప్రజల ఇళ్ల దగ్గరకు పోయి ఓటు అడిగే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన 6 గ్యారెంటీల పైన ప్రజలు గరంగా ఉన్నారు. పెన్షనర్సు 4,000 రూపాయలు పెంచుతానన్నారు, 2,500 మహిళలకు ఇస్తానన్నారు. తులం బంగారం విషయం, ఈ విషయాలపైన ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు, అసంతృప్తితో ఉంటే ఈయన ఒక నిప్పు రాజేసి పెట్టిండు పొన్నం ప్రభాకర్. ఇక అది పోయినట్టే లేదు. అది ఇప్పటికే పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి, అది అమలు చేస్తారా చేయరని. ఇక అమలు చేయము, మేము చేసే పరిస్థితి లేదు, బంగారం ధర పెరిగింది కాబట్టి అన్నాడు. అయిపోయా సింపుల్గా. ఇక 2,500 ఇస్తాం, భవిష్యత్తులో 4,000. భవిష్యత్తు అంటే ఎప్పుడు? ఎన్నికలు వచ్చినప్పుడా? మళ్ళీ వచ్చే ఎన్నికలకి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. ఆ జస్టిఫికేషన్ కూడా చూడరా అండి. తులం బంగారం రేటు పెరిగింది, మేము ఇచ్చినప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు పెరిగిందంటే ఆ 50,000 ఇవ్వండి మరి. అది అడుగుతారు రేపు మహిళలు. ఆ పెరిగిన ధర మేము పెట్టుకుంటాం, నువ్వైతే తులం బంగారంలో 50,000 రేటు అన్నావు కదా, 50,000 ఇవ్వు అంటే ఇస్తావా నువ్వు? ఇవన్నీ కుంటి సాకులు అన్నమాట. ఇది ఒక వార్త. కోర్టు ఆదేశించిన ఎన్నికలు బెటరా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి, మీ నిర్ణయం కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది. ధర్మాసనం వ్యాఖ్యలు, విచారణ 24కు వాయిదా. నిన్న హైకోర్టులో హియరింగ్ జరిగింది, డివిజన్ బెంచ్ ముందు. లాస్ట్ మంత్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, హడావుడిగా పెట్టారు క్యాబినెట్ మీటింగ్. అయిపోయాక స్థానిక ఎన్నికలపైన ఏదో డెసిషన్ వస్తుంది అన్నారు. సింపుల్గా ఏం చేశారు, స్థానిక ఎన్నికలపైన నవంబర్ 7వ తారీఖు మళ్ళీ కూర్చుందాం క్యాబినెట్ మీటింగ్, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఈలోపు కోర్టుది ఏదో ఏమొస్తుంది కోర్టులో, ఎక్కడి నుంచి వస్తుంది కోర్టులో డెసిషన్ రావాలంటే ప్రభుత్వం ఇవ్వాలా. ప్రభుత్వం ఇచ్చే కౌంటరు, ప్రభుత్వం ఇచ్చే సమాధానం బట్టి డెసిషన్ వస్తుంది. మళ్ళీ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది, మాకు ఒక వాయిదా కావాలి సార్. ప్రభుత్వాన్ని సూటిగా అడిగింది డివిజన్ బెంచ్, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ 42 జీవో నెంబర్ 9 42% రిజర్వేషన్ అది ముగిసిన కథ. ఇక దాని జోలికి పోదు. ఇక కోర్టు ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించమని డెడ్ లైన్ పెట్టినాం, ఇప్పుడు అక్టోబర్ 30 దాటిపోయింది, ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగితే మాకు టైం కావాలి, ఎప్పుడు నిర్వహించేది చెప్పడానికి టైం తీసుకుని వీళ్ళే. కాబట్టి నవంబర్ 7 రోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కూడా డెసిషన్ వచ్చే అవకాశం లేదు. అసలు వాళ్ళకి ఇప్పుడు అగమ్యగోచరం అన్నమాట. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు, ఈవెన్ ముఖ్యమంత్రితో సహా. వాళ్ళు ఎన్నికలు నిర్వహించొద్దనే ఉద్దేశంతో ఉన్నట్టు కనపడుతుంది చూస్తుంటే. 42% రిజర్వేషన్ పైన జీవో కొట్టేసింది. దానిపైన ఉద్యమం చేయాల్సిన బీసీ సంఘాలు, ఉద్యమం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, కేంద్రం పైన చేయాలి. ఒక్కడు కూడా మాట్లాడలే. ఏదనంటే నోటికాడ ముద్ర యాడికి వచ్చింది, నోటికాడ ముద్ద ఎవరు పెట్టారు? అసలు అది ముద్ద ఎట్లయింది? చెల్లం జీవో చేసి నోటికాడ ముద్దను గుంజుకున్నారని బీసీ సంఘాలు అంటున్నాయి. వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు బీసీలని. వాళ్ళు అడగాల్సింది, నువ్వు పనికిరాని జీవో చేసి పనికిమాలిన జీవోతో మమ్మల్ని ఏదో మభ్య పెట్టాలనే ప్రయత్నం చేసినావు,
చట్టం ముందు నిలబడని జీవో చేసినావు. నువ్వు చట్టం ముందు నిలబడాలంటే 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయాలి. దానికోసం రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించాలన్నా 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేయాలన్నా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. దానిపైన మనం పోరాటం చేద్దాం పదండి అని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పైన ఒత్తిడి చేయాలి. కాంగ్రెస్ పార్టీ పైన బీసీ సంఘాలు. వీళ్ళు కిమ్మన్లు సైలెంట్. ఇక నవంబర్ 7 రోజు కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నవంబర్ 24కి హైకోర్టు వాయిదా ఉంది. ఇక దాని తర్వాత చూసుకుందాం అంటారు సింపుల్గా. 24 రోజు హైకోర్టు ఏమిస్తుంది? మీరు ఇవ్వాలి కౌంటరు. మీరు ఇవ్వాల్సిన కౌంటర్ ఇస్తే ఎప్పుడు నిర్వహిస్తారని సూటిగా అడిగింది. ఎస్ మేము నిర్వహిస్తాను డిసెంబర్లోనో నవంబర్లోనో చెప్తే అయిపోయాయి. అది కేసే ఉండదు. ఇంకెక్కడ ఉంటుంది? రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రైవేట్ కాలేజీల బంద్ ప్రశాంతం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల మూత. మాది జీవనమరణ సమస్య. అన్నింటికీ సిద్ధమయ్యాం. కనీసం 5,000 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సిందే. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం సమైక్య ఆరోపణ చేసింది. తొలి రోజు 95% కాలేజీలు బంద్లో పాల్గొన్నాయట. ప్రైవేట్ కాలేజీలు దాదాపు నాకు తెలిసి 20 డేస్ బ్యాకే పిలిపించినాయి. నవంబర్ 3 నుంచి బంద్కు పిలిపిస్తాం, ఎగ్జామ్స్ కానీ క్లాసులు కానీ ఏది నిర్వహించాం. దాదాపు 6,000 కోట్ల పైచీలకు పెండింగ్ ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క విడత కూడా రిలీజ్ చేయలే. వాళ్ళు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మా బాధ ఏదో చెప్తాం అంటే కూడా అపాయింట్మెంట్ లేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది, నేను అందుకే నా దగ్గర పెట్టుకున్న విద్యాశాఖ మంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూపాయి ఇయటానికి చేతులు రావు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, లగచర్ల అని చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు బకాయిలు ఇస్తే కదా వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చేది, వాళ్ళకి మెమోలు ఇచ్చేది, పాస్ అయిన సర్టిఫికేట్లు బయటకి ఇచ్చేది, కాలేజీ రన్ అయ్యేది. ఇక అనివార్యంగా అసలు విద్యార్థులు చేయాల్సిన సమ్మె, విద్యార్థులు చేయాల్సిన బంద్ ఇది. విద్యా సంస్థల అధిపతులు చేస్తున్నారు దాని యాజమాన్యాలు. ఎందుకంటే వాళ్ళకే పెండింగ్ పడదు ఇప్పుడు. ఇది నవంబర్ 3 రోజు బంద్కు పిలిపిస్తే ఇంతవరకు ఆ విద్యాశాఖ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ బంద్ ఏంటో చూడండి, దాని గురించి మాట్లాడండి అని చెప్పకుండా దీనిపైన విజిలెన్స్ దాడులు చేయండి అని చెప్పారు. అంటే నువ్వు బంద్ చేస్తానంటున్నావు కాబట్టి నేను దాడులు చేస్తాను. బంద్ చేయకపోతే ఏ దాడి లేదు. ఏ రూల్స్ వైలేషన్లు, ఇర్రెగ్యులారిటీసు, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు చేస్తున్న ఇర్రెగ్యులారిటీస్ పైన కొన్ని వందల మంది కంప్లైంట్లు ఇచ్చారు. అప్పుడు లేదు విజిలెన్స్, అప్పుడు లేదు దాడులు. ఇప్పుడు ప్రభుత్వం పైన బంద్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు కాబట్టి మీరు మమ్మల్ని అడుగుతారా? నేనే మంత్రిగా ఉన్న శాఖలో జోక్యం చేసుకొని మీరు బందులు చేసే కరికి వచ్చింది కాబట్టి మీ కాలేజీలు ఎట్లా నడతాయో మీ కాలేజీలు తాళాలు వేయించే కథ చేస్తా అని చెప్తున్నాను. వాళ్ళు నువ్వు తాళమైనవి కానీ మాకు ఒక 5,000 కోట్లు రిలీజ్ చేసేదాకా నువ్వేసేది మేమే తాళం వేసి బయట కూర్చుంటామని ఇప్పుడు బయట కూర్చుండ్రు. ఇక దీనికి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉన్నారు. 10 లక్షల మందితోనే హైదరాబాద్ని దిగ్బంధిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవంగా జెన్యూన్ ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి నోటు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల చాలామంది పేద విద్యార్థులు ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ రకరకాల కోర్సులు ఉచితంగా చదువుతున్నారు. చదవనైతే చదువుతున్నారు కానీ సర్టిఫికేట్లు బయట రావట్లే. అంటే విద్యార్థులు కూడా దీనికి కోఆపరేట్ చేసే అవకాశం ఉంది. దీనిపైన ఇంకా పెద్ద ఉద్యమం తీసుకునే అవకాశమే అనిపిస్తుంది.